యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనంలా కనబడుతూ ఉంది. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన తోమా వారితో లేకపోయాను. ఇదే ఈరోజు మన సందేశము. యేసు పునరుద్ధానమైన తర్వాత శిష్యులకు మొట్టమొదటిసారిగా కనపడితే ఈ కనపడేటువంటి అందరిలో ఒకరు మిస్ అయ్యారు. ఆ మిస్ అయింది ఎవరయ్యా అంటే, ఎవరు మిస్ అయ్యారు? తోమా మిస్ అయ్యాడు. వినడానికి చాలా సింపుల్గానే ఉండొచ్చు, కానీ తోమా మిస్ అవ్వటం వల్ల తోమా ఏ మిస్ అయ్యాడు అనేది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నది. దేవుడు మనతో మాట్లాడిపోయేది, దేవుడు మనతో హెచ్చరించేది. మనం అనుకుంటాం ఏదో మందిరానికి రాకపోతే ఏమవుతుందిలే, ఒకరోజు ఒక ఆదివారం మిస్ అయితే ఏమవుతుందిలే అని అనుకుంటూ ఉంటాం. ఆ ఒక్క సమయం చాలు దేవుడు మన జీవితాన్ని మార్చడానికి. యేసు ప్రభు పునరుద్ధానమైన తర్వాత మొదట ప్రత్యక్షమైనప్పుడు శిష్యులందరిలో అందరూ ఉన్నారు, కానీ తోమా అక్కడ లేకపోయాడు. తోమా యొక్క నేపథ్యం మనందరికీ తెలిసిందే. గలిలయ సముద్ర తీరంలో చేపలు పట్టేవాడు. అతనికి ఒక చక్కటి పేరు మనందరికీ తెలుసు. అదేమిటి అంటే దిదుమ. దిదుమ అనే పేరు కలిగినటువంటి తోమా. దిదుమ అనే పేరుకు అర్థం ఏమిటంటే కవలలు. బైబిల్ పండితులు అంటూ ఉంటారు, తోమా కవల పిల్లల్లో ఒకరు అని. రెండో వాళ్ళు స్త్రీ అని బైబిల్ పండితులు చెప్తారు. బైబిల్లో లేనిది మనం మాట్లాడలేము, కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకునేది తోమా గురించి. తోమా గురించి అసలు ప్రస్తావన బైబిల్లో మొట్టమొదటిసారిగా ఎక్కడ కనబడుతుంది అంటే, ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. అందుకు దిదుమ అనబడిన తోమా, ఆయనతో కూడా చనిపోవటకు మనము వెళ్ళిదము అని శిష్యులతో అంటారు. ఎలాంటి ధైర్యమో చూసారు తోమాది. యేసు ప్రభుతో పాటు చనిపోవటానికైనా మేము రెడీ. అలాంటి మనస్తత్వం కలిగిన వాడే ఈ తోమా. ధైర్యశాలి, త్యాగశీలి, క్రీస్తును ఎంతో గొప్పగా ప్రేమించి క్రీస్తు కొరకు మరణించేస్తాను అనేలాగా ఉన్నటువంటి ఈ తోమా. ఇలాంటి తోమా క్రీస్తు పునరుద్ధానుడు అయ్యాడు, మొదటిసారి శిష్యులకి కనిపిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో అక్కడ లేడు. మరి ప్రశ్న, అక్కడ లేకపోతే ఇంకెక్కడ ఉంటాడు? అక్కడ లేకపోతే ఇంకెక్కడ ఉంటారు? ఇక్కడ రాయబడిన మాట, ఆ నేపథ్యాన్ని మీకు ఒకసారి చూపిస్తాను. అదే యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనంలో, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా చాలరా. ఈ శిష్యులందరూ యూదులకు భయపడిపోయారు. యేసు ప్రభు యొక్క శిష్యులు అని తెలిస్తే వెలివేయడానికి సిద్ధపడ్డారు, కుదిరితే ఇబ్బంది పడడానికి సిద్ధమయ్యారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బయటికి వెళ్తే మన ప్రాణాలకి ముప్పు అని తెలిసి వీళ్ళందరూ సాయంకాలము ఒక గదిలోనికి వెళ్ళిపోయి తలుపేసుకుని బిక్కుమంటూ అన్నారు. అందరూ బిక్కుమంటూ ఉన్నటువంటి సమయంలో అందరితో పాటు ఉండవలసిన తోమా అక్కడ లేడు. ఎక్కడున్నాడు అంటే, ఏమో ఎక్కడున్నాడు. రెండు విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు, రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, యేసు ప్రభువు ఏం పునరుద్ధానుడై ఉంటాడులే అని లోకానుసారమైనటువంటి తన చేపలు పట్టే వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ తన కుటుంబంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. రెండు, యేసు ప్రభు చనిపోయాడు, ఇంకా పునరుద్ధానుడు అవ్వలేదు అని బాధపడుతూ ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉండొచ్చు. ఏది ఏమైనా శిష్యులతో తోమా లేడు. నువ్వు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా లేదా సంతోషకరంగా ఉన్నా సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. సహవాసం ఇన్ ది సెన్స్ సంఘము, లేదా ఆదివారము లేకపోతే శుక్రవారపు ఆరాధన కూడిక. అందరికీ పనులు ఉండొచ్చు, అందరికీ కష్టాలు ఉండొచ్చు, అందరికీ సంతోషదాయకమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. ఏది ఏమైనా సహవాసము చాలా ప్రాముఖ్యమైనది. సహవాసాన్ని మనం మిస్ అయితే, మందిరాన్ని మనం మిస్ అయితే చాలా మిస్ అవుతాం. నేను ముందుకెళ్ళిపోతా ఉన్నా. తోమా ఏం మిస్ అయ్యాడు అనేది 5 మాటలు చెప్పి నేను ముగించేస్తాను. దాన్ని బట్టి సహవాసం ఎంత ముఖ్యమో, మందిరము ఎంత ప్రాముఖ్యమో మనకు అర్థమవుతుంది. మంచిది, ముందుకు వెళ్తే
సాయంకాలము శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచాడు. చూసారా, రూమ్లో అందరూ ఉంటే యేసు ప్రభు ఏం చేశారు తెలుసా? వాళ్ళ మధ్యకు వచ్చి వాళ్ళకి దర్శనం ఇచ్చాడు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క దర్శన భాగ్యాన్ని ఎవరు పొందుకున్నారంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులు అందరూ పొందుకున్నారు. ఎవరు పొందుకోలేకపోయారు? తోమా పొందుకోలేకపోయారు. ఎందుకు పొందుకోలేకపోయాడు అంటే తోమా సహవాసంలో లేడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవిస్తారు వారి మధ్య, ఇప్పుడు మన మధ్య యేసు ప్రభు నివసించి ఉన్నారు, వసించి ఉన్నారు. మరి మన మధ్య యేసు ఉన్నారు, ఇక్కడికి రాని వారి మధ్య యేసు ఉంటారా? అంటే యేసు ప్రభు యొక్క సహవాసాన్ని మందిరానికి రానివారు కోల్పోయినట్టే కదా. ఇక్కడ సహవాసంలో తోమ లేకపోవడం వల్ల తోమ ఏం కోల్పోయాడంటే యేసు ప్రభు యొక్క పునరుద్ధాన దర్శనాన్ని కోల్పోయాడు. సహవాసంలో ఉండాల్సినటువంటి తోమ, శిష్యులతో ఉండవలసిన తోమ లోకంలో కలిసిపోయాడా, కుటుంబంలో కలిసిపోయాడా, పనివారితో కలిసిపోయాడా, ఎక్కడ కలిసిపోయాడో తెలియదు కానీ సహవాసాన్ని విడిచాడు. ఫలితము దేవుని యొక్క దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. ఒకటి, దేవుని యొక్క దర్శనాన్ని పోగొట్టుకున్నాడు. రెండవది, దాన్ని కంటిన్యూ చేస్తే మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పాను. ఎందుకు ఈ మాట అన్నారంటే ముందు మనం ఒక మాట చెప్పుకున్నాం. ఆదివారము సాయంకాలమైన శిష్యులు యూదులకు భయపడి, శిష్యులందరూ టెన్షన్లో ఉన్నారు, భయంలో ఉన్నారు. మా బ్రతుకులు ఏమైపోతాయా అని. ఒకటి, యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అనేది నిజంగా ప్రకటించబడుతుందా, నిజంగా ఆయన పునరుద్ధానుడయ్యాడా లేదా, ఇలాంటి చాలా ప్రశ్నలతో, తర్వాత మా భవిష్యత్తు ఏంటి, మా ఫ్యూచర్ ఏంటి అనే టెన్షన్తో వాళ్ళందరూ చాలా సమాధానం లేని వారుగా ఉన్నారు, భయాందోళనలో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో తెలియనటువంటి ముధానుభావ పరిస్థితిలో శిష్యులందరూ ఉన్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అందరూ భయపడిపోతుంటే ఆ పరిస్థితిలో తోమా లేడు. అలాంటి వారి మధ్యకు యేసు ప్రభు వచ్చి వారికి ముఖదర్శనం చేయటమే కాకుండా వాళ్ళందరికీ ఏమని చెప్తూ ఉన్నారంటే మీకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ వాళ్ళందరూ ఇప్పుడు ఆ భయాన్ని పోగొట్టుకుని ఏం పొందుకున్నారు? సమాధానం పొందుకున్నారు. మరి తోమా ఏం కోల్పోయాడు? సమాధానము. దేవుడు ఇచ్చేటువంటి సమాధానం కోల్పోయి ఎక్కడో ఏడుస్తూ ఉండొచ్చు, బాధపడుతూ ఉండొచ్చు, లేకపోతే లోకంలో కలిసిపోయి ఉండొచ్చు. మందిరానికి వస్తే మనకు సమాధానం ఉంటుంది. మన బాధలన్నింటిని పెట్టుకుని లోపల కూర్చుని ఏడిస్తే మన సమాధానం పోతుందా? పోదు. ఆ సమాధానం ఇంక ఎక్కువవుతుంది తప్ప, బాధ ఎక్కువవుతుంది తప్ప సమాధానం రాదు. దేవుడేమంటాడు తెలుసా? సమస్త భారములు మోసుకుని పోయి నా జనులారా నా యొద్దకు, ఆయన దగ్గరకు వస్తే విశ్రాంతి ఉంటుంది, ఆయన దగ్గరకు వస్తే సమాధానం ఉంటుంది, ఆయన దగ్గరకు వస్తే సంతోషం ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన దగ్గరికి రాము, ఆయన మందిరానికి రాము. ఏదో అనారోగ్యం ఉందనో, బలహీనత ఉందనో, బంధువులు వచ్చారనో, లేదా సమస్యలు ఉన్నాయనో మనందరం ఏం చేస్తామంటే ఇంటికాడ ఉండిపోతాం. తోమా వారితో లేకపోవటం వల్ల ఒకటి, దేవుని యొక్క దర్శనం కోల్పోయాడు. రెండవది, దేవుడు ఇచ్చినటువంటి సమాధానాన్ని కోల్పోయారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయం ముందు ఎవరైతే దేవుని యొక్క మందిరానికి రాలేకపోయారో వాళ్ళందరూ ఏం కోల్పోయారు? దేవుని యొక్క సమాధానం కోల్పోయారు. తోమా సమాధానం కోల్పోయాడు. మూడవది, తోమా కోల్పోయినటువంటి ఆ మూడవ గొప్ప విషయం ఏమిటంటే కొంచెం కంటిన్యూ చేస్తే, ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కకు చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. శిష్యులందరూ ఇప్పుడు భయాన్ని పోగొట్టుకుని ఎలా ఉన్నారు? ఇప్పుడు సంతోషం. ముందు ఎలా ఉన్నారు? ఏ యూదులు వచ్చి ఏం చేస్తారా అని, రెండవది రేపటి రోజున మా భవిష్యత్తు ఏంటి అని, ఇలాంటి ఎన్నో ప్రశ్నలతో వాళ్ళు టెన్షన్గా ఉంటే ఎప్పుడైతే దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నారు, రెండవది ఎప్పుడైతే దేవునిచ్చినటువంటి సమాధానాన్ని పొందుకున్నారు, ఇప్పుడు వారి జీవితాల్లో ఎలా ఉన్నాయో తెలుసా? సంతోషంగా ఉన్నాయి. దేవుని సన్నిధికి వస్తే మనకు సంతోషం, దేవుని సన్నిధికి వస్తే మనకి సమాధానం. కానీ తెలియని పెద్ద ప్రశ్న ఏంటంటే ఆ సంతోషము సమాధానం కోసం అందరూ ఎక్కడ ఉంటారంటే ఇంటి దగ్గర ఉంటారు. ఇంటి దగ్గర ఉంటే టెన్షన్స్ పోవమ్మా, ఇంటి దగ్గర ఉంటే బలహీనతలు పోవమ్మా, ఇంటి దగ్గర ఉంటే మీకు సమాధానం రాదమ్మా, ఇంటి దగ్గర ఉంటే సంతోషం రాదమ్మా. యేసు ప్రభు దగ్గరకు వస్తేనే, మందిరానికి వస్తేనే, సహవాసంలో ఉంటేనే సంతోషమైన, సమాధానమైన, దేవుని యొక్క ముఖ దర్శనమైన.
ఇక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ దేవుని యొక్క ముఖదర్శనాన్ని పొందుకున్నారు. రెండవది దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని పొందుకున్నారు. మూడవది దేవునితో పాటుగా దేవుని చూసి సంతోషించే ఆ మహా గొప్ప భాగ్యాన్ని పొందుకున్నారు. తోమా ఈ మూడు కోల్పోయాడు. అందుకే నేను చెప్పేది సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొంచెం ముందుకు వెళ్తే 22వ వచనం, 22వ వచనం చాలరా. వాళ్ళందరూ గదిలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే సంతోషంగా ఉన్నారు, భయం పోయింది, సమాధానంగా ఉన్నారు, దేవుని ముఖదర్శనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ముందున్నటువంటి ప్రశ్న అప్పట్లో ఏంటంటే రేపటి దినాన మన పరిస్థితి ఏంటి, దేవుని యొక్క సువార్త పరిచర్య ఎలా చేయాలి, మనకున్నటువంటి పెద్ద దిక్కునటువంటి యేసుప్రభు మన మధ్య లేరు కదా, ఎవరు ముందు వెళ్ళాలి, ఎవరు ఎలా వెళ్ళాలి, అసలు ఎవరు ఏం చేయాలి, ఇలాంటి అనేక చిక్కు ప్రశ్నలతో ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారందరి మధ్య సంతోషము సమాధానం ఇచ్చి ఇప్పుడు ఇచ్చినటువంటి మహా గొప్ప భాగ్యము ఏమిటంటే తెలుసా, 22వ వచనంలో పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ గదిలో అందరూ ఉంటే వారందరి మీదకి దేవుడే స్వయంగా ఊది పరిశుద్ధాత్మను ఇచ్చారు. అందుకే నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, దేవుడు దర్శనం ఇవ్వటమే కాదు, దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందుకునే అటువంటి ప్రాముఖ్యమైన స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క మందిరమే. వర్షిప్ చేసేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, లేకపోతే దేవుడు నేరుగా వాక్యం ద్వారా కానీ పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడతారు. పరిశుద్ధాత్మ అనుభవం మనకు రావాలంటే, పరిశుద్ధాత్మ మన మీదకి రావాలి అంటే మందిరంలోనే. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎప్పటి వరకు పరిశుద్ధాత్మ లేదు, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని పొందుకున్నారో ఇప్పుడు వాళ్ళందరి మీద ఏముంది అంటే పరిశుద్ధాత్మ ఉంది. ఇప్పటి వరకు యేసు ప్రభు వారిని నడిపించారు. ఎప్పటి నుంచి ఏది వారిని నడిపిస్తుందా అంటే దేవుడు ఊదినటువంటి పరిశుద్ధాత్మ, దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మను ఎవరు కోల్పోయారు? తోమా కోల్పోయాడు. మన మందిరం రాకపోతే చాలా కోల్పోతాం, చాలా కోల్పోతాం. ప్రాముఖ్యంగా ఈ పరిశుద్ధాత్మ అనే అభిషేకాన్ని మనం కోల్పోతాం. ఏదో మందిరంకి రాకపోతే చాలా ఈజీగా తీసేసుకుంటూ ఉన్నారు. మందిరం అంటే అందరూ చాలా నిర్లక్ష్య భావనకి వెళ్ళిపోతూ ఉన్నారు. దయచేసి సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సహవాసంలో మనందరం ఉంటూ ఉన్నాం, అందరము కలుసుకుని ఉండాలి. శిష్యులందరూ ఇలా కలుసుకుని ఉండటం వల్ల యేసు ప్రభు లేరు కదా అని అందరూ చల్లా చెదిరైపోతే సంఘము అనేది స్థాపించబడేది కాదు. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, యూదులు చంపేస్తారని భయపడినా వాళ్ళందరూ భయంలో ఉండి కూడా సహవాసాన్ని వెళ్ళలేదు. అందరూ కలిసి ఒక గదిలో ఉన్నారు కాబట్టే దేవుని యొక్క దర్శనం వాళ్ళందరూ పొందుకోగలిగారు. దేవుడిచ్చే సమాధానం వాళ్ళు పొందుకోగలిగారు. దేవుడిచ్చినటువంటి సంతోషం వాళ్ళు పొందుకోగలిగారు. చివరిగా దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మను వాళ్ళు పొందుకోగలిగారు. సహవాసం లేనటువంటి తోమా ఈ 4 కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? దేవుని దర్శనాన్ని కోల్పోయాడు, సమాధానం కోల్పోయాడు, సంతోషం కోల్పోయాడు, పరిశుద్ధాత్మను కోల్పోయాడు. అంతేకాదు చివరిగా ఏం కోల్పోయాడు అనేది 23వ వచనం, మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఇప్పుడు శిష్యులందరికీ దేవుడు ఒక గొప్ప వాగ్దానము కాదు, ఒక గొప్ప అధికారాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ అధికారం అంటే, ఇప్పుడు దాకా పాపములను పోగొట్టే అధికారము ఎవరి చేతిలో ఉందంటే ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలోనే ఉంది. దేవుడు ఎవరిని స్వస్థపరిచినా ముందు ఒక మాట అంటారు, మీ పాపములు క్షమించబడ్డాయి. మీ పాపములు క్షమింపబడ్డాయి అన్న తర్వాతే దేవుడు స్వస్థపరిచేవాడు. యేసు ప్రభువు మీద వీళ్ళందరికీ కక్ష కోపము ఎందుకు అంటే, పాపములను క్షమించే అధికారం ఎవరికి ఉంటుందంటే తండ్రి అని దేవునికే ఉంటుంది. కానీ ఈయనేంటి నాకు ఉందని ఈయనే క్షమించేస్తూ ఉన్నాడు అని తెలియక పరిచయులు శాస్త్రులు వీళ్ళందరూ టెన్షన్ పడ్డారు. దేవుని పదే పదే క్వశ్చన్ చేశారు. దేవుడు పొందుకున్నటువంటి పాపములను పరిహరించే గొప్ప అధికారాన్ని ఇప్పుడు ఎవరు పొందుకున్నారు? శిష్యులు పొందుకున్నారు. దేవుడు శిష్యులకు స్వయంగా ఇస్తూ ఉన్నారు. ఏమంటున్నారంటే, మీరు అనగా అక్కడున్నటువంటి ఆ శిష్యులతో మీరు ఎవరి పాపములను క్షమించరో అవి వారికి ఎంతో గొప్ప ధన్యత.
పాపములు క్షమించే అధికారాన్ని శిష్యులకి ఇచ్చేశారు. అంత గొప్ప అధికారాన్ని ఎవరు పోగొట్టుకున్నారు? తోమ పోగొట్టుకున్నాడు. చూసారా, తోమ ఒక క్షణము ఆ సహవాసంలో లేకపోవటం వల్ల ఎన్ని గొప్ప గొప్ప విషయాలు కోల్పోయాడు. ఎన్ని గొప్ప గొప్ప విషయాలు కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, మందిరానికి రావాలి, సహవాసంలోనికి రావాలి. సహవాసంలో చాలా గొప్ప మేలులు ఉంటాయి. దేవుడు ఎప్పుడు ఎవరితో ఎక్కడ ఎలా మాట్లాడుతాడో మనకు తెలియదు. అందుకే సహవాసం చాలా గొప్పది. ఈ సహవాసంలో తోమ లేకపోవటం వల్ల తర్వాత రెండవసారి మరలా శిష్యులందరితో దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. ప్రత్యక్షపరిచేటప్పుడు రెండవసారి యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 8 దినాలైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని. అంతకుముందు తోమ ఏం కోల్పోయాడు? ఆ కోల్పోయిన అన్నింటిలో సమాధానం ఒకటి ఉంది కదా. ఇప్పుడు అది మరలా పొందుకున్నాడు. ఎప్పుడు పొందుకున్నాడు? మరలా ఎప్పుడైతే సహవాసంలోనికి వచ్చాడో అప్పుడు ఈ సమాధానం అనేది పొందుకున్నాడు. కానీ ఆ మిగతా 4 పొందుకోలే. పాపములు క్షమించే అధికారం పొందుకోలా, పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకోలా, సంతోషము పొందుకోలా, రెండవది దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. 5 3 కోల్పోయాడు, 2 పొందుకున్నాడు. ఆ 2 కూడా ఎప్పుడు పొందుకున్నాడు అంటే మరలా తిరిగి సహవాసంలోనికి వచ్చిన తర్వాతే. కోల్పోయి మనం పొందుకోవాలి అంటే కంపల్సరీగా సహవాసమే. దేవుని మందిరంలోకి వస్తేనే మనం ఇవన్నీ పొందుకుంటాం. సహవాసంలో సరిగా లేకపోవటం వల్ల కొంచెం తర్వాత వెళ్తే దేవుడు తోమతా ఉంటాడు, ఇక నుంచి అయినా అవిశ్వాసిగా కాక విశ్వాసిగా ఉండు. అవిశ్వాసులు ఏం చేస్తారు తెలుసా? ఇక వాళ్ళకు కుదిరినప్పుడు మందిరానికి వస్తారు. బలహీనత ఉందనుకో, స్వస్థపరిచిన దేవుడు ఇంకెందుకమ్మా మందిరానికి వెళ్తామా? ఇన్ని సమస్యలు ఇచ్చిన దేవుడు అయి ఉండి కూడా ఇంకా మందిరానికి వెళ్తే నాకేం ఉపయోగం అమ్మా? ఇలాగే ప్రశ్నిస్తారు. తోమాకాడ అందుకే విశ్వాసిగా కాకుండా అవిశ్వాసిగా ఉండటం వల్ల ఒకసారి సహవాసంలో ఉంటున్నాడు, ఒకసారి ఏమో లోకంలో ఉంటున్నారు. ఈరోజు దేవుడు మన మధ్య ఉన్నాడు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము కూడా తోమలాగా ఏవి కోల్పోతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మందిరంలో ఉండకుండా ఇంటికాడ ఉంటున్నాం, వాక్యం వింటున్నాం కదా అంటే కుదరదు. సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలామంది రాలేకపోయారు. తోమలాగా బిజీగా ఉండొచ్చు, తోమలాగా అవిశ్వాసిలాగా ఉండొచ్చు, తోమలాగా లోకంలో కలిసిపోవచ్చు, లేదా తోమలాగా బాధపడుతూ ఉండొచ్చు. ఇక నుంచి దేవుడు తోమతో చెప్పినట్టే ఇక నుండి అయినా సహవాసంలో ఉండమని దేవుడు ఇంటి దగ్గర ఉన్న వారందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. తోమలాగా ఆ అమూల్యమైనటువంటి 5 కోల్పోకుండా శిష్యులందరూ అధికారము అభిషేకము పొందుకున్నట్లుగా మనమందరం పొందుకోవాలి. ఎల్లప్పుడూ సహవాసంలో ఉండాలి. అతి భాగ్యం దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.